యూట్యూబ్‌లో కొన్ని ఐస్ క్రీమ్ మీద వచ్చే వీడియోస్ చూస్తుంటే ఐస్ క్రీమ్ బయట తినాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం కదా! నేనైతే ఆలోచిస్తున్నాను. అయితే నేను ఇంట్లో ట్రై చేశాను ఐస్ క్రీమ్ చాలా టేస్ట్‌గా వచ్చింది అండ్ ఈజీ కూడా బీటర్ కూడా అవసరం లేదు. దానికోసం 200 ఎంఎల్ మిల్క్ తీసుకొని 4 స్పూన్స్ పక్కన పెట్టేసుకోవాలి మిల్క్. తర్వాత కాచుకునే మిల్క్‌లో 3 స్పూన్స్ షుగర్ వేసి కాచుకోవాలి. ఆ షుగర్ కరిగేలోపు మనం తీసి పెట్టుకున్న మిల్క్‌లో 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసి బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసి ఆ షుగర్ కరిగిన తర్వాత కోకో పౌడర్ మిక్స్ అందులో వేసేసి కాచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చాక్లెట్ ఒకటి వేయాలి. మనకి ఫ్లేవర్ బాగుంటుంది. లేకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకొని మిక్సీ జార్లో బాగా బీటర్ లేదు కాబట్టి మిక్సీ పట్టాలి బాగా. ఒక 3 మినిట్స్ అయినా మిక్సీ పట్టండి. తర్వాత మనం కాచుకున్న మిల్క్ కూడా ఇందులో వేసి మళ్ళీ మిక్సీ పట్టాలన్నమాట. తర్వాత నా దగ్గర ఓల్డ్ ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటే అందులో వేసేసాను మిక్స్ అంతా. తర్వాత 1 నైట్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంక అంతే చాలా చక్కగా వచ్చింది ఐస్ క్రీమ్. టేస్ట్ కూడా నాకు బయట కంటే నచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.